ఇది ఓటింగ్కి సంబంధించిన వీడియో. నేను నిన్న ఒక మాట చెప్పాను ఇన్స్టాగ్రామ్లో, ఏంటంటే రేపు నేను రియల్ టైంలో ఎలా ఉండొచ్చు ఇలా చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోవాలి. ఓటింగ్ అన్నది మీకు ఒక క్లారిటీ ఇస్తాను అని చెప్పి ఈ వీడియోలో ఆ క్లారిటీ మీకు వస్తుంది. ఈ వారం ఓటింగ్ అనాలిసిస్లు, ఓటింగ్ పోల్స్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఎందుకంటే చాలామంది నామినేషన్లో ఉన్నారు. అలాగే మనం కొంతమందిని బిగ్ బాస్ ముద్దు బిడ్డ అనుకుంటూ ఉంటాం. సో ఆ ముద్దు బిడ్డలను బిగ్ బాస్ పుష్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు కూడా షాక్ అవుతారు ఎవరు ముద్దు బిడ్డలు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా మీరు నా రిక్వెస్ట్, సిన్సియర్ రిక్వెస్ట్, వీడియో లైక్ చేసి పక్కనే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ బటన్ కొట్టి, ఓటింగ్ పోల్స్కి కానీ నైట్ వీడియోస్కి కానీ చాలా వ్యూవర్షిప్ వస్తుంది, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు అన్నది కామెంట్ చేయండి. అలాగే ఎవరు ఎలిమినేట్ అవుతారు అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా మనం మొదలు పెడదాం. మీ మధ్యలో ఇంకా మళ్ళీ లైక్ కొట్టమని అడగండి, అప్పుడే మాకు గుర్తొచ్చి కొడుతున్నాం అని చెప్తారు. సో ట్రై చేస్తాను. అయితే ఫస్ట్ పాయింట్ చెప్తాను చూడండి. ఏంటంటే బిగ్ బాస్ ముద్దుబిడ్డలు ఎవరు? ఈ వారం బిగ్ బాస్కి ప్రతి వారం కొంతమంది ముద్దుబిడ్డలు ఉంటారు. అందరూ తనుజ గారి ఫ్యాన్స్ అనుకుంటున్నట్టు కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అనుకున్నట్టు తనుజను కాదు. ఈ వారం లాస్ట్ వారం ఈ వారం బిగ్ బాస్ ముద్దుబిడ్డలు ఎవరయ్యా అంటే రీతు మరియు దివ్య. చాలా దివ్యంగా చెప్తాను ఈ మాట, ఎందుకంటే మీరు గమనించండి ప్యాటర్న్స్. లాస్ట్ వీక్ ఏం చేశారు? దివ్యాని రీతుని సీక్రెట్ టాస్క్ వచ్చేలా ప్లే చేశాడు. కొన్ని పెద్ద సీక్రెట్ టాస్క్లు అయ్యి కాదు. సో వాళ్ళని ఎలివేట్ చేయడానికి, వాళ్ళ గేమ్ ఎలివేట్ చేయడానికి ట్రై చేశారు. ఈ వారం నామినేషన్స్ పెడితే ఏదైతే తనుజ వర్సెస్ దివ్య అన్ఫార్చునేట్గా ఏదైతే జరిగిందో కెప్టెన్సీ టాస్క్లో, అది బిగ్ బాస్ కూడా ఊహించింది. అది ఒక ఊహించని మలుపు. దానివల్ల దివ్యాకి చాలా బ్యాడ్ అయింది. బట్ బిగ్ బాస్ టీంకి దివ్య నుంచి కాంటెంట్ వస్తుంది. సో దివ్యాని కాపాడుకోవాలి. అందుకోసం ఏం చేశారంటే ఒకళ్ళనో ఇద్దరినో, అంటే ఇప్పుడు ఇమాన్యుల్ కూడా పవర్ ఇవ్వచ్చు, ఎవరైనా సేవ్ చేయమని. ఎవరిని సేవ్ చేస్తారో తెలియదు కదా. దివ్యాన్ని సేవ్ చేస్తాడు, సంజన గారు కూడా ఉన్నారు. సో తెలియదు కాబట్టి అందరినీ నామినేట్ చేసే ఒక ప్రక్రియకి పూనుకున్నాడు ఆయన. సో ఆ విధంగా అందరినీ నామినేషన్లో తెచ్చాడు, సో దట్ ఛాన్స్ ఉంటుంది అని చెప్పి. కానీ మళ్ళీ ఎందుకు ఛాన్స్ తీసుకోవడం అనుకున్నారో ఏమో కానీ మళ్ళీ వీళ్ళని రానులు చేశారు. ఎందుకంటే రానులు చేస్తే ఎక్కువ అవకాశం వస్తుంది, వాళ్ళకి ఎక్కువ కనిపిస్తారు. అలాగే దాంతోపాటు ఇమ్యూనిటీ టాస్క్ చాలా దగ్గరగా ఉంటారు. సో ఇమ్యూనిటీ వచ్చే ప్రాబబిలిటీ చాలా పెరిగిద్ది. ఫైనల్కి వచ్చేప్పటికి అమ్మాయిలు అబ్బాయిలు ఉంటే కనుక మళ్ళీ డిజర్వింగ్ అన్డిజర్వింగ్ పెట్టే కొడతారు దాన్ని, మ్యాక్స్ టు మ్యాక్స్ అనుకుంటారు అన్ని టాస్క్లు పెట్టిన తర్వాత లాస్ట్లో. ఎందుకంటే కెప్టెన్సీ కూడా ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి డిజర్వింగ్ అన్డిజర్వింగ్ వస్తారేమో. అబ్బాయిలు ఉంటాయి, అబ్బాయిలు ఉన్నా మేబీ టాస్క్ ఏదైనా పెడతారేమో. అయితే ఇంత ఎందుకు చేస్తున్నారంటే దివ్యకి రీతుకి ఓటింగ్ అన్నది చాలా తక్కువ అఫీషియల్గా. ఈవెన్ పోల్స్లో కూడా మీరు చూస్తే కనుక చాలా డౌన్లోనే ఉంటారు, ఇప్పుడు డేంజర్ జోన్లో ఉంటారు. సో దాన్ని పెంచడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అది పెంచేటట్టు కనిపించట్లేదు. ఏ నిఖిల్లో గౌరవ కనుక లాస్ట్లోకి వచ్చి అది కనుక ఇమ్యూనిటీ కనుక కొడితే ఖచ్చితంగా వీళ్ళు డేంజర్ జోన్కి వస్తారు. వీళ్ళలోంచి ఒకరిని ఎలిమినేట్ చేయాల్సిన సిచ్యువేషన్ బిగ్ బాస్కి వస్తుంది. సో అందుకోసం అని చెప్పి వీళ్ళ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ వారం లాస్ట్ వారం నుంచి ఈ వారం బిగ్ బాస్ ముద్దు బిడ్డలు వీళ్ళిద్దరు. రైట్, ఈ పాయింట్ చెప్పాను. అగ్రీ చేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలా ప్రతి పాయింట్కి చెప్తే మీకు చిరాకు వస్తుంది, నాకు తెలిసే విషయం. నెక్స్ట్ పాయింట్, మేజర్ పాయింట్, కళ్యాణ్కి ఫేక్ ఓటింగ్ పడుతుందా లేదా అన్నది. సో నిన్న నేను ఒక అనాలిసిస్ చెప్పాను. కళ్యాణ్ టాప్లో ఉండడానికి మేబీ రీజన్ ఏంటి అంటే తనూజ గారి ఫ్యాన్స్ ఆపరేషన్ దివ్యాని స్టార్ట్ చేసి రియల్ టైంలోనూ దివ్యాకి ఓట్ చేస్తా, ఈ సోషల్ మీడియా పోల్స్లో కూడా దివ్యాకి, అదే మిగతా వాళ్ళకి అంటే నిఖిల్కి, నెక్స్ట్ గౌరవ్కి, వీళ్ళకి ఓట్ చేస్తా, దివ్యాని కిందకి తీసుకురావడానికి సోషల్ మీడియాలో కూడా వాళ్ళకి ఓట్ చేస్తా ఒక ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల మేబీ ఆవిడ పర్సంటేజ్ తగ్గి ఆవిడ సెకండ్ ప్లేస్లో వచ్చి ఉండొచ్చు, కళ్యాణ్ టాప్ ప్లేస్లోకి వెళ్ళి ఉండొచ్చు అన్న. దాని తర్వాత కొంతమంది కొన్ని ప్రూఫ్స్ నాకు సెండ్ చేశారు వీడియోస్ రూపంలో. ఏంటి అంటే ఒకేసారి మిడ్ నైట్ ఒకేసారి ఏదైతే పోల్స్ మనం ఫాలో అవుతామో అందులో 10,000 ఓట్లు పెరిగిపోయినాయి, 5,000 ఓట్స్ పెరిగిపోయినాయి, కళ్యాణ్కి ఒకేసారి పెరిగినాయి. అలాగే ఓటింగ్లో కూడా కొంచెం ఆ సైట్ లేదో ఒక బగ్ ఇంతకుముందు ఉండేది స్టార్టింగ్లో. ఎప్పుడు తెలుసా? సీజన్ 6కి ముందు కూడా ఉండేది. నేను సీజన్ 6లో కనిపెట్టాను. నేను ఫస్ట్ టైం కొంచెం క్లోజ్గా ఫాలో అయింది ఏంటిది రివ్యూస్ అన్నాయి, లేదంటే ఇవన్నీ అంటే నేను రివ్యూస్ కూడా స్టార్ట్ చేశాను కాబట్టి. అప్పుడు ఏం చేశాను, ఒక వీడియో కూడా పెట్టాను. ఏం పెట్టానంటే ఆటోమేషన్ చేసి మరీ పెట్టాను, స్క్రిప్ట్ రాశాను. అది ఏం చేసిద్ది అంటే ఓట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే క్యాష్ క్లియర్ చేయాలి. అందులో మనం ఓట్ వేసాము అని చెప్పి మన లోకల్ డివైస్లోనే స్టోర్ చేసుకునిద్ది అనమాట. స్టోర్ చేసుకుని మళ్ళీ నువ్వు ఓట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఏం చేసిద్ది అంటే ఓట్ అనేది యాక్సెప్ట్ చేయకుండా ఉంటుంది. అదే మనం లోకల్గా స్టోర్ చేసుకున్న డేటాని క్లీన్ చేస్తాం అనుకోండి, అది మళ్ళీ ఫ్రెష్ కింద కన్సిడర్ చేసుకునేది. అలా రిపీటెడ్గా మనం వేయచ్చు అనమాట. సో ప్రోగ్రామ్ రాసి రన్ చేసి వదిలేస్తే ఇంక రిపీటెడ్గా కొడతానే ఉండొచ్చు, ఓట్లు పెడతానే ఉంటాయి. దాని తర్వాత దాన్ని వేరే వాళ్ళు ఎవరు కూడా హైలైట్ చేశారు. అప్పుడు మనకు అంత వ్యూవర్షిప్ లేదు, 100-200 వ్యూస్ వచ్చేవి. దోస్ డేస్
ఎంత ఇదిగా ఉండేది, ఎవరు చూస్తారు ఆతృతగా ఉండేది. అయితే దాని తర్వాత అలా బగ్గుని కరెక్ట్ చేసుకున్నారు. తర్వాత ఎంత ట్రై చేసినా కూడా ఒక ఓటే పడేటట్టు, మేబీ డివైస్ ఐడితోనో దేనితోనో లాక్ చేసుకున్నట్టున్నారు. సో ఇంకా అందుకే ఒక ఓటే అని చెప్పి. కానీ నిన్న కొంతమంది నాకు కొన్ని వీడియోలు పెట్టారు. అదేంటి అంటే ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకొని హిస్టరీ క్యాషియర్ని క్లీన్ చేసుకొని, హిస్టరీతో సంబంధం లేదు కానీ క్యాషియర్తో సంబంధం, క్లీన్ చేసుకొని మళ్ళీ వేస్తే మళ్ళీ ఓట్ చేయగలుగుతున్నారు. సో అలాగ ఒక లూప్ హోల్ మళ్ళీ వదిలేశారు. దాంతోనే మళ్ళీ కళ్యాణ్కి ఓట్లు పడ్డాయి. ఇప్పుడు ఈ లూప్ హోల్ కళ్యాణ్కే కాదు ఎవరికైనా వేసుకోవచ్చు, వాళ్ళు గమనించి వాళ్ళు వేసుకుని ఉండొచ్చు. సో ఎనీవే ఈ వారం సోషల్ మీడియా పోల్స్లో ఎక్కువగా కళ్యాణ్ టాప్లో ఉన్నాడు. ఇప్పుడు నిజంగానే టాప్లో ఉన్నాడా భయ్యా అంటే నేను చెప్తాను చూడు. ఇది నేను ఇప్పుడు భయ్యా కొంతమంది నన్ను చాలా తప్పుగా, కొంతమంది చాలా లెస్ పీపులే, వాళ్ళ కోసం క్లారిటీ ఇస్తున్నాను, అందరికీ చాలామంది తెలుసు. నేను వ్యక్తులకి కంటెస్టెంట్లకి వాళ్ళకి స్టాండ్ తీసుకుని భయ్యా, నేను సిచ్యువేషన్కి స్టాండ్ తీసుకుంటాను. అది తనూజ అయినా కళ్యాణ్ అయినా ఎవరైనా. నేను నన్ను వీడియోలు అంత రిసర్చ్ చేసి అన్ని పెట్టింది కళ్యాణ్ తప్పు చేయలేదని ప్రూవ్ చేయడానికి కాదు, రియల్గా అక్కడ ఏం జరిగింది అని ప్రూవ్ చేయడానికి మాత్రమే. ఇప్పుడు కూడా నేను చేస్తుంది ఇక్కడేదో ఎవరి కోసం న్యాయం చేసేద్దాం, ఎవరికో లేపేద్దాం, ఎవరినో తొక్కేద్దాం అని కాదు, అక్కడ ఏముంది ఏం జరుగుతుంది అని చెప్పి మాత్రమే. సరే, సో ఇప్పుడు ఇలా చెప్తున్నానంటే ఎవరికి వ్యతిరేకం అని కాదు. కళ్యాణ్కి నిజంగా అంత ఓటు పెరిగిపోయి తనూజాన్ని దాటేసి ఒక 10% తనూజాన్ని దాటి పెరిగిపోయేంత అక్కడేం జరగలా. ఏమైనా జరిగిందా? ఇద్దరిలో ఈయన గేమ్ బాగా హైలైట్ అయిపోయింది, ఈవిడ బాగా డ్రాస్టిక్గా పడిపోయింది అన్న విధంగా మూమెంటం వచ్చింది ఆ గేమ్లో, ఏమీ లేదు. మరి వీకెండ్ ఓవర్ ద నైట్ ఎలా చేంజ్ అయిపోతుంది? ఓన్లీ పాసిబిలిటీ నేను అనుకున్నది ఏంటంటే ఆపరేషన్ దివ్య, అది వీళ్ళు ట్రై చేస్తున్నారు కాబట్టి ఆవిడని దించడానికి మిగతా వాళ్ళు కేసు లేపుతున్నారు అనుకున్నాం. సో ఈ ఓట్స్ ఇదైతే ఉందంటే వాళ్ళు అది లూప్ హోల్ వాడుకొని ఉండొచ్చు. రియల్ టైంలో ఎలా ఉందా అంటే, రియల్ టైంలో ఇలా ఉండొచ్చు. ఇండైరెక్ట్గానే చెప్తున్నాను, తనూజ గారే టాప్లో ఉన్నారు. ఇది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. దీన్ని నేను ప్రూవ్ చేయాలంటే ప్రూవ్ చేయలేను, ఇది జస్ట్ ట్రస్ట్ ఫ్యాక్టర్ అంతే. నేను కూడా చూడందే, నాకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుందో అట్లా వచ్చింది తప్పితే నేనేం చూసింది కాదు, నాకు ఒకళ్ళు చెప్పిందే. సో నాకు వచ్చిన దాని ప్రకారం ఆవిడే టాప్లో ఉన్నారు. కొద్దిగా పర్సంటేజ్ కొంచెం తగ్గింది తప్పితే, అది కూడా కళ్యాణ్కి తనకున్న డిఫరెన్స్ మళ్ళీ అలాగే ఉంది. కానీ ఆవిడకి ఎప్పుడు వచ్చే పర్సంటేజ్ల కన్నా తగ్గినాయి అంట. మేబీ అందరూ ఓటింగ్లో ఉన్నారు కాబట్టి తగ్గి ఉండొచ్చు, మిగతాలు వేసుకోవడం కూడా ఉండొచ్చు. ఎలాగో అదే మళ్ళీ ఆపరేషన్ దివ్యానో ఇంకోటనో ఎలాగ ఆవిడ సేవ్ అయిపోయిద్దని బర్నీ గారికి వేయటమో ఏదో ఒకటి వీళ్ళు చేస్తూ ఉండొచ్చు. సో ఆ విధంగా. బట్ వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ అంతే ఉంది. అది నాకు తెలియదు ఎంత ఉందో, అది నాకు చెప్పలేదు, వాళ్ళు కూడా అడగలేదు, చెప్పలేదు. సో ఇలా ఉండొచ్చు. సో ఇంకోటి కూడా చెప్తాను చూడండి, సీజన్ 6కి సీజన్ 9కి చాలా సంబంధాలు ఉన్నాయి. 6 తిరగబడి 9 అయినట్టు ఇలాంటి ఒక ఫ్యాక్టర్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఏంటంటే సీజన్ 6 మొత్తం రేవంత్ ఎప్పుడు టాప్లో ఉండేవాడు ఈ పోల్స్ వాటిల్లో. శ్రీహాన్ 2nd 3rd అలా విపరీతమైన ప్లేస్లో ఉండి రేవంత్ కంటిన్యూస్గా టాప్లో ఉండేవాడు. కానీ కట్ చేస్తే ఏమైంది, ఫినాల్ వీక్ అయిన తర్వాత ఫైనల్లో రేవంత్ కన్నా శ్రీహాన్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి అన్నారు. సో ఈ పోల్స్ అన్నీ చాలా వరకు 90% కొంచెం యాక్యురేట్గానే ఉంటాయి, కానీ 10% టైమ్స్ ఏమైందంటే అది ఒక కాంప్రమైజ్ అవుతాయేమో పోల్స్ అని అనిపిస్తూ ఉంటుంది నాకు. అది వివిధ కారణాలు ఉండొచ్చు దానికి, నేను స్ట్రైట్ అవే నేను చెప్పలేను, నేను చూడలేదు కానీ చెప్పలేను, వివిధ కారణాలు ఉండొచ్చు. బట్ కాంప్రమైజ్ అవుతాయేమో అనిపిస్తూ ఉంటుంది ఒకరికోసారి అన్నట్టు. వేరేజ్ మనం యూట్యూబ్ పోల్స్ తీసుకుంటే, యూట్యూబ్ పోల్స్ని అంత ఈజీగా మనం ఇచ్చేయలేం, మ్యానిపులేట్ చేయలేం. నేను ఇందాక ఒక పోల్ పెట్టాను, చూస్తాను అది రేపటి వరకు. కనీసం నా దాంట్లో కొంచెం ఓటింగ్ పోస్టులు అనేవి చాలా తక్కువ వెళ్తూ ఉంటాయి దానికి, ఎందుకంటే మోస్ట్లీ పెద్ద వీడియోస్కి కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది రికమెండేషన్స్, పోస్టుల రికమెండేషన్లు తక్కువ. సో 1,50,000 మ్యాక్సిమం ఓట్స్ అందులో పోల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను చూసేపటికి 15,000 అంత పోల్ అయినాయి. ఒక కాంబినేషన్ పెట్టాను, ఏం పెట్టానంటే తనూజ సింగిల్గా పెట్టాను, ఇది ఒకళ్ళు ఇచ్చిందే, మన వాళ్ళు ఇచ్చిందే అనమాట. కళ్యాణి ఇమ్మాన్యుల్ కలిపి ఒకటి పెట్టాను, డెమాను రీతు కలిపి ఒకటి పెట్టాను. నెక్స్ట్ సుమనన్న ఎవరు సంజనా గారితో ఒకటి పెట్టాను. అందులో బర్నీ గారిని కూడా యాడ్ చేద్దాం అనుకున్నా కానీ కాంబినేషన్ సెట్ అవ్వట్లేదని చెప్పి యాడ్ చేయాలి. సో వాళ్ళిద్దరిని అలా పెడితే అందులోనూ 1 సైడ్గా 50% ఆవిడగా ఉంది, 30% ఏమో ఇమ్మాన్యుల్కి ఉంది. ఇది తక్కువే, ఏమంటారు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు తక్కువే, 15,000 17,000 అంతమంది ఉన్నారు. ఓవర్ద పెరిగిన తర్వాత కూడా అలాగే కంటిన్యూ అయింది అనిపిస్తుంది నాకు. సో ఇది సంగతి. కళ్యాణ్ ఫ్యాన్స్ దాన్ని చూసి చంకలు గుద్దుకొని టాప్కి వెళ్ళిపోయాడు అనుకుంటే మాత్రం మీరు పప్పులో గాలేసినట్టే, ఇంకొంచెం కష్టపడాలి మీరు. అలాగే తనూజ గారి ఫ్యాన్స్ ఏంటి సెకండ్కి పడిపోయిందా అని చెప్పి మీరు వరి అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే నాకు కనిపించట్లేదు. బట్ అలా అని చెప్పి మీరు లైట్ తీసుకుంటే మాత్రం వేరే వాళ్ళు పుంజుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ఓటింగ్ పుంజుకోవటం తగ్గటం మీరు కష్టపడటం కన్నా లోపల వాళ్ళు కష్టపడాలి, వాళ్ళ గేమ్ బాగా ఆడాలి. నేను చెప్తున్నాను మళ్ళీ, ఇది రెండోసారి నేను రిపీట్ చేస్తున్నాను, ఈ లైన్స్ రాసుకోండి. ఈ సీజన్ ఎవరు విన్ అయినా సరే గట్టిగా నెగిటివిటీ ఫేస్ చేస్తారు, చాలా గట్టిగా. అంటిల్ అన్లెస్ ఈ వచ్చే 2-3 వారాల్లో వాళ్ళు ఎందుకు విన్నర్కి అరుగులు
అన్నది గట్టిగా ప్రూవ్ చేసుకోవాలి. ఎయిదర్ త్రూ వాళ్ళ పర్సనాలిటీ వల్ల కానీ, లేదంటే టాస్క్లు ఆడి వల్ల కానీ, లేదంటే ఏదైనా ఒక పని చేసి కానీ, ఏదో విధంగా ఒక ఆస్పెక్ట్లో వాళ్ళు ఒక పాజిటివ్ యాంగిల్ అనేది క్రియేట్ చేసుకోగలగాలి ఆడియన్స్లో బలంగా. అట్లీస్ట్ ఫ్యాన్స్ ప్రొజెక్ట్ చేసుకునేలాగానే వాళ్ళు బలంగా క్రియేట్ చేసుకోగలగాలి. వాళ్ళు పీఆర్ టీమ్స్ ప్రొజెక్ట్ చేసుకునేంత బలంగానే క్రియేట్ చేసుకోగలగాలి. కామన్ ఆడియన్స్, నోటలుగా ఉండే ఆడియన్స్ ఓకే వాళ్ళు కన్విన్స్ అయ్యే విధంగానే వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోగలగాలి. అలాంటి కంటెస్టెంట్ విన్ అయితే అప్పుడు వాళ్ళకి కొంచెం నెగిటివిటీ అన్నది తగ్గుతుంది. అదర్వైజ్ మాత్రం అపోజిషన్ ఎప్పుడైనా సరే విన్ అయిన కంటెస్టెంట్కి అపోజిషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అంత 50% ఓట్స్తో విన్ అయినా 50% వాళ్ళు కోరుకొని విన్నరే కదా. స్టిల్ వాళ్ళు కొంతమంది వదిలేస్తారు, ఒక 20% అనేది నెగిటివిటీ చూపిస్తూ ఉంటారు. విన్నదైనా కూడా అన్డిజర్వింగ్ కామెంట్లు కనిపిస్తాయి. కానీ ఈసారి అది మాత్రం చాలా గట్టిగా కనిపిస్తుంది, రాసుకోండి. సో ఇది సంగతి. ఇది సెకండ్ది. థర్డ్ది, ఆపరేషన్స్ అన్నీ ఆగాయా అంటే ఎప్పుడైతే తనుజ గారి ప్లేస్ సెకండ్ పడిందో అప్పుడు కొంచెం ఆగినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే మోస్ట్లీ ఇంతమంది నామినేషన్ ఉన్నప్పుడు ఆపరేషన్స్ ఏం వర్కౌట్ అవ్వ భయ్యా. ఇంకోటి ఏమైతే తెలుసా, అది మిస్ఫైర్ అవుతాయి. నాకెందుకో ఈ వారం వీళ్ళు చేసిన ఆపరేషన్స్ కానీ, లేదంటే వేరే వాటి వల్ల కానీ, లేదంటే అందరు నామినేషన్లో ఉండటం వల్ల కానీ ఎందుకో తేడా కొడుతుంది, ఏదో అనిపిస్తుంది. ఏమైనా పెద్ద కంటెస్టెంట్ వెళ్ళిపోతారేమో, మేబీ డెమాన్ లాంటి వాళ్ళు, రీతు లాంటి వాళ్ళు ఏమైనా వెళ్ళిపోతారేమో, దివ్య ఇంక్లూడింగ్ దివ్య. అంటే జనరల్గా మనం చూడంగానే ఏమనుకుంటా అంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న పాయింట్కి వస్తే నిఖిల్ కానీ లేదంటే గౌరవ్ కానీ వాళ్ళిద్దరిలో ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతారేమో అనుకుంటూ ఉంటాం. కానీ అలా లేదు అక్కడ సిచ్యువేషన్. డెమాన్ లిస్ట్లో ఉన్నాడు, రీతు లిస్ట్లో ఉంది, దివ్య లిస్ట్లో ఉన్నారు. సో వీళ్ళు ఎవరికైతే ఒక 2 రోజులు వీళ్ళిద్దరు కోర్టులో పడినా సరే వాళ్ళ ముగ్గురులోంచి ఒకళ్ళు వెళ్ళిపోవచ్చు. అంత లేపినా కూడా డిసప్పాయింటింగ్ అనిపించేది ఏంటంటే అంత ఆట ఆడి అంత ట్రై చేసి అంత చేసినా కూడా డెమాన్కి ఇంకా ఓటింగ్ ఇంప్రూవ్ అవ్వకపోవటం. అదే భయ్య ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్. అంటే నువ్వు ఫస్ట్ క్యారీ చేయకపోతే ఓట్స్ అవ్వో. నేను ఎందుకు గొంతు దించుకుంటాను ఇమాన్యుల్ కోసం? అవ్వదు. వచ్చి రాగానే గుద్దేసి విన్నరం చేశారు. ఆడియన్స్ మనస్తత్వం డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు కమిట్ అయిన తర్వాత వాళ్ళు తప్పులు చేసినా కూడా వాళ్ళే తోపు అంటారు. నిజంగా వన్ సైడెడ్గా తప్పు జరిగినా కూడా తప్పులు ఎవరు చేయలేదు అంటారు. ఇది తప్పే కదా అని అంటే ఇది తప్పు అయితే అది తప్పు కాదా అంటారు. వాళ్ళు తప్పని ఒప్పుకోరు. కొంచెం వాదనలన్నీ డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఆలోచించండి. ఫ్యాన్ కాబట్టి నేను అలా ఫ్యానిజం చేసి వచ్చినట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఓకే మన తప్పులు, ఓకే మనకు అలా అనిపించింది కదా, అలా అనిపించచ్చులే అని చెప్పి. సో అంత ఈజీ కాదు. సో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు భయ్య. ఈ ఆపరేషన్లు ఆగినా కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రం వర్స్ట్గానే ఉంది. ఎవరైనా ఎలిమినేట్ అయ్యే సిచ్యువేషనే ఉంది. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్. అదృష్టం లేనిది ఎవరికి అన్నది మేజర్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు దివ్యాంగ్ వస్తే ఫ్యామిలీ అంటా ఉంది. డెమాన్కి ఇంపార్టెంటే, రీతుకి ఇంపార్టెంటే, అందరికీ ఇంపార్టెంటే. సో మరి నిఖిల్, గౌరవ్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్నది బయటికి పలకలేదు కానీ మిగతా వాళ్ళందరినీ పలికినాయి. సో మిగతా వాళ్ళందరూ ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. ఫ్యామిలీ వీక్ ముందు వారు వెళ్ళిపోయిన వాళ్ళు మాత్రం నా పాయింట్ ఆఫ్ వ్యూలో దురదృష్టవంతులు బ్రో. చాలా అంటే చాలా బాధపడతారు. ఎందుకంటే బిగ్ బాస్కి వచ్చినప్పుడు ఫస్ట్ గోల్ ఎవరిదైనా సరే ఫ్యామిలీ వీక్ వరకు ఉండాలి అన్నదే ఫస్ట్ గోల్ ఉంటుంది. ఉండి వాళ్ళ ఫ్యామిలీని బిగ్ బాస్ హౌస్లో చూసుకుంటే అది లైఫ్ టైం మెమరీ వాళ్ళకి, ఆ ఫుటేజ్ ఏదైతే ఉందో. సో అలాంటిది ఒక మెమరీ క్రియేట్ చేసుకోవాలనుకుంటారు వాళ్ళ ఫ్యామిలీకి. సో అలాంటిది అదృష్టం ఈ సీజన్లో ఎవరికి లేదు. చాలా సీజన్స్ మనం హార్ట్ బ్రేకింగ్ మూమెంట్స్ చూసాం. ఈ సీజన్లో ఎవరికి లేదు అన్నది చూడాలి. ఒక సీజన్ ముందు అలా ఒక ఫ్యామిలీకి ముందు వెళ్ళిపోతే ఎలాగా అని చెప్పి. సో ఇదే పాయింట్. అదృష్టం లేనిది ఎవరికి అని చెప్పి డేంజర్ జోన్లో ఉన్న దానికి వస్తే కనుక ఈ పోల్స్ ప్రకారం చూసుకుంటే ఈ పోల్స్ని ప్రజెంట్ నమ్మే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. కాంప్రమైజింగ్గానే అనిపిస్తున్నాయి. కానీ స్టిల్ ఎంతో కొంత ఒక 30 to 40% అయినా నిజం ఉంటుంది. అట్లీస్ట్ టాప్ లోటింగ్లో కన్నా బాటమ్ సైడ్ అయినా సరే. దీన్ని చూస్తేనేమో ఒక్క నిమిషం, నిఖిల్ నాయర్ ఉన్నాడు లీస్ట్లో అందరికన్నా లిస్ట్లో 2.63%. నిఖిల్ నాయర్ పైన డెమోన్ పవన్ ఉన్నాడు 3.67. డెమోన్ పవన్ మీద దివ్య నిఖిత ఉన్నారు 4.04%. సో 1% డిఫరెన్స్లో ఉన్నారు. తన పైన గౌరవ్ గుప్తా ఉన్నాడు. గౌరవ్ గుప్తా పైన రీతు చౌదరి ఇద్దరు అంతే 4%తో ఉన్నారు. సో 4%తో ముగ్గురు, 3%తో ఒకళ్ళు, 2%తో ఒకళ్ళు. రీతు చౌదరి దగ్గర నుంచి నిఖిల్ నాయర్ దాకా అందరు లిస్ట్లో ఉన్నారు. అందరు డేంజర్ జోన్లో ఉన్నారు. ఏదైనా అవ్వచ్చు. ఫర్ సపోజ్ ఇమాజిన్ ఫ్రైడే వచ్చేపాటికి నిఖిల్ కానీ గౌరవ్ కానీ కుడితే ఇమ్యూనిటీ, అది మధ్యాహ్నం కల్లా న్యూస్ వచ్చేస్తే గౌరవ్ ఫ్యాన్స్ నిఖిల్కి, నిఖిల్ ఫ్యాన్స్ గౌరవ్కి సపోర్ట్ చేసుకుంటారు. ఆ విధంగా వాళ్ళు సేవ్ అయిపోతారు. అప్పుడు ఎవరి మధ్యలోకి వెళ్తుంది? దివ్య, డెమోన్, రీతు మధ్యలోకి వెళ్తుంది. సో అది ఒకవేళ బిగ్ బాస్ ఇప్పుడు వీళ్ళిద్దరికీ సైలెంట్ ఓటింగ్ ఏదైనా జరిగి వీళ్ళు ముగ్గురు సేవ్ అయితే నెక్స్ట్ వీక్ అయితే ఎవరికి వేలాడుతుంది అంటే సంజన గారి మీదకి వేలాడుతుంది. సంజన గారిని మోస్ట్లీ ఎలిమినేట్ చేయరని అనుకుంటున్నా. ఫ్యామిలీ వీక్ ముందు అసలు చేయరనుకుంటున్నా.
సో సంజన గారి పైన సుమన్ శెట్టి అన్న కొంచెం 8% ఓటింగ్ ఉంది. సుమన్ శెట్టి అన్న సేవ్ అయిపోతాడు. బర్నీ గారిదే డౌట్, ఇది బబులా లేదంటే ఇందులో విషయం ఉందా అని చెప్పి. అంటే ఆయన 10% ఓటుతో 3rd ప్లేస్లో ఉన్నాడు ఆయన. ఇది నిజంగానే నిజమా లేదంటే ఏదైనా అగైన్ ఇందులో ఏమైనా మతలబు ఉందా అనేది ఒక డౌట్. సో ఎవరు చెప్పలేని సిచ్యువేషన్. ఇలాగ పోనీ మన యూట్యూబ్లో ఇన్ని ఆప్షన్స్తో పెడదామంటే పోల్ కుదరదు. ఇన్స్టాగ్రామ్లో ఇన్ని ఆప్షన్స్తో పోల్ పెట్టచ్చు, కానీ ఒక్కొక్కరు ఇద్దరికి ముగ్గురికి నలుగురు కూడా ఓట్లు వేయచ్చు. అదో దరిద్రం. సో ఇప్పుడు నేను పెట్టాను అనుకోండి, తనుజ గారి ఫ్యాన్స్ తనుజకి బర్నీ అన్న కూడా గుద్దేస్తారు, రీతి ఫ్యాన్స్ రీతి డెమోని కూడా గుద్దేస్తారు. సో అది యాక్యురేట్గా ఉండదు. మనిషికి ఒక ఓటే కదా, ఒక ఓటు ఉన్నప్పుడు మనం స్ప్లిట్ చేయలేం కదా. సో అదో దరిద్రం. సో ఎగ్జాక్ట్గా ఇంతమంది నామినేషన్లోకి వచ్చారు కాబట్టి చెప్పలేని సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ అయ్యింది. కానీ బట్ అనాలిసిస్లు ఈ మూమెంటమ్ ఇవన్నీ చూస్తూ ఉంటే వీకెండ్ వచ్చేప్పటికి ఏదైనా అద్భుతం అంటే షాకింగ్ అయ్యే ఎలిమినేషన్ జరిగింది. సింపుల్గా గౌరవ్ నిఖిల్లోంచి ఒకళ్ళు వెళ్ళిపోతారని అనుకోవట్లా నేను. సో ఇది అన్ని పాయింట్స్ కవర్ చేశాను నేను. కొన్నిసార్లు తమ్నెల్లో పెట్టిన పాయింట్స్ ఆ ఫ్లోలో ఏంటో నాకు రాసుకొని చెప్పేదానికన్నా కూడా రాసుకోకుండా ఇలా మామూలుగా మాట్లాడితే నాకు కొంచెం ఫ్లోలో ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది. సో అదనమాట సంగతి. ఫేక్ ఓటింగ్గా అంటే లూప్ హోల్ ఉంది. లూప్ హోల్ వల్ల ఓటింగ్ అన్నది సోషల్ మీడియాలో కనిపిస్తుంది. రియల్ టైం ఓటింగ్లో అంత మూమెంటం అయితే లేదు. ఇది ఫ్యాక్ట్ కళ్యాణ్కి. ఇంకోటి, కళ్యాణ్కి రూరల్ సైడ్ ఓటింగ్ పడి ఉండొచ్చు కదా రాములాగా అని చెప్పి నాకు ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. డిఫరెన్స్ ఉంది. ఎందుకు తెలుసా, రాము కైండ్ ఆఫ్ ఏ సెలబ్రిటీ రూరల్లో. తన పాటలతో చొచ్చుకుపోయాడు లోపలికి, గ్రామాల్లోకి, డీజేలని అయ్యని ఇయ్యని. రాము తెలుసు వాళ్ళందరికీ. కళ్యాణ్ కామనర్. కళ్యాణ్కి రూరల్లోకి అందరికీ బలంగా తెలియదు. మీకు అర్థమవుతుందా? ప్రశాంత్ అంతే, రూరల్లో చాలామందికి తెలుసు ప్రశాంత్. 1 million ఫాలోవర్స్ ఎంతమంది అప్పటికి ఉన్నారు కాబట్టి 900K ఎంతో. సో దెర్ ఈస్ ఎ డిఫరెన్స్. కళ్యాణ్ మోస్ట్లీ అర్బన్కే తెలుసు ఈ అగ్ని పరీక్ష ఈ షో వల్ల, రూరల్కి అంత తెలియదు. సో మిస్డ్ కాల్స్ డేటా బాగా వచ్చేస్తుంది కళ్యాణ్కి అని అనుకోవడానికి లేదు. అది కూడా అగైన్ మీరు అది క్రియేట్ చేసుకుంటే మీరు మళ్ళీ బబుల్ క్రియేట్ చేసుకున్నట్టు ఓపెన్గా చెప్తున్నాను మీకు ఫ్యాన్స్కి. సో అలాంటి బబుల్స్ మాత్రం క్రియేట్ చేసుకోకండి. సో ఏం చెప్తానంటే ఇంకొకటి ఫైనల్, ఇంక కంక్లూడ్ చేద్దాం. ఎవరు ఎలాంటి అనాలిసిస్లు చెప్పినా ఏం చెప్పినా ఇది చెప్పేది ఎప్పుడు వాటిని కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్కి తీసుకోండి. ఒక టైం పాస్ అన్నట్టు తీసుకోండి, ఒక అనాలిసిస్ తీసుకోండి. దాన్నే నిజం అని అనుకోవద్దు. మీరు మీ అభిమాన కంటెస్టెంట్కి మీరు ఎన్ని ఓట్లు వేయగలిగితే అన్ని ఓట్లు వేసుకోండి, ఇవ్వాలి, తప్పదు. అలాంటి మూమెంట్ ఉందన్నమాట. ఈ ఓటింగ్తో బిగ్ బాస్ టీంకి కూడా ఒక ఫెయిర్ ఐడియా వస్తుంది. ఓకే, ఎవరెవరు ఎక్కడ ఉన్నారు ఏంటనేది మనకు తెలియపోయినా వాళ్ళకి తెలిసిద్దిగా, ఎవరు టాప్లో ఉన్నారు ఎవరు లేదో ఉన్నారు, మిస్డ్ కాల్స్ అన్నీ కలిపి వాళ్ళకి తెలిసింది. కాబట్టి దీని తర్వాత నుంచి వాళ్ళు చేసే పనుల వల్ల మనకు క్లియర్ కట్గా ఐడియా వస్తుంది. ఎవరు తగ్గిస్తున్నారు, ఎవరు లేపుతున్నారు, ఎందుకు తగ్గిస్తున్నారు, ఎందుకు తగ్గించాల్సి వస్తుంది, వాళ్ళ ప్లాన్స్ ఏంటి అన్నది మనకు ఐడియా వస్తుంది. ఈ వారం ఓటింగ్తో వాళ్ళకు కూడా చాలా అడ్వాంటేజ్ ఉంది. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే ఇప్పుడు వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను, ఓటింగ్కి సంబంధించింది కాదు, ఇది నిన్న టాస్క్కి సంబంధించిన మాట. నిన్న నైట్ వీడియో చేశాను చూడండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక రీల్ చేసి పెట్టాను చూడండి. దాని తర్వాత ఒకళ్ళు క్వశ్చన్ అడిగారు, ఏంటంటే పడిపోయింది ఆవిడ పెట్టిన తర్వాత, పడిపోయిన తర్వాత ఆవిడ మళ్ళీ పెట్టారు అని చెప్పి. సో దానికి కూడా ప్రూఫ్ పెట్టాను. నాకు అలా అనిపించట్లేదు, ఎందుకంటే ఆవిడ పెట్టినప్పుడు ఏదైతే షేప్లో ఉన్నాయో అవన్నీ ఏవైతే వాటికి ఆకారాలు ఉన్నాయో ఫేసింగ్స్ ఉన్నాయో తిరిగి పెట్టినప్పుడు కూడా అంతే ఉంది. సంజన గారు పెట్టినప్పుడు అలాగే ఉంది పొజిషన్ షేప్ అన్నీ. సో అది పడిపోయినట్టు అనిపించలేదు. పాయింట్ నెంబర్ 1. సో క్లారిటీగా 90% ఆవిడే ఫస్ట్ పెట్టారన్నది ఉంది. కాకపోతే ఉదయాన్నే లైవ్లో తనుజ గారు రీతు గారు ఇద్దరు కూర్చొని తనుజని అంటది ఫస్ట్ పెట్టింది సుమనన్నను చూసి ఆవిడ పెట్టింది అని చెప్పి. ఇది ఒక మర్డర్ మిస్టరీ అయిపోయింది నాకు. నిజంగా నాకు సాటర్డే ఎప్పుడు వచ్చేద్దని చెప్పి ఎదురు వస్తాను నేను. సాటర్డే ఎప్పుడు వచ్చి దీని మీద క్లారిటీ ఎవరిస్తారా అనిపిస్తుంది నాకు. ఆ వీడియో ఏదైనా వేసి నాగార్జున గారు ఏం చెప్తారని చెప్పి, సుమన్ నువ్వు దృశ్యం సినిమా చూపించాలని డైలాగ్ కొడతారా, లేదంటే లేదు మనకేమైనా రాంగ్ వేసారా, చాలా విషయాలు దీని మీద డిపెండ్ అయి ఉంటాయి. భయ్యో చాలామంది కాసు కూర్చొని ఉన్నారు బిగ్ బాస్ నేర్చుకోవడానికి. సో చాలా విషయాలు డిపెండ్ అయి ఉంటాయి. నాకు ఇంకా ఏమనిపిస్తుంది అంటే హానెస్ట్గా 5వది సుమనన్న పెడతారు చూసారా, అప్పుడు వీళ్ళు గట్టిగా అరుస్తారు, చక్కగా గోల్ చేస్తారు. వాళ్ళు అదే ఆ రోజు పెట్టాడు అన్న ఊపులో ఉన్నారేమో, అలాంటి మైండ్ సెట్లో ఉన్నారేమో, అలాంటి బబులాలు క్రియేట్ చేసుకుని అనిపిస్తుంది. కానీ ఒకళ్ళ ఇద్దరా ఆ సుమనన్న, కళ్యాణ్, సంచాలకుని కళ్యాణ్, నెక్స్ట్ అక్కడ సంజన గారు ఉంటారు, నేనే ఫస్ట్ పెట్టానప్పుడు సంజన గారు ఏమన్నారు, ఇమాన్యుయల్, రీతు, తనూజ అందరూ సుమనన్నే ఆ రోజు ఫస్ట్ పెట్టారంటున్నారు. కానీ అక్కడ ఉన్న డిస్కషన్స్ కానీ ఆవిడ పడిపోయినట్టు అనిపించడం కానీ అదేమో లైవ్ చూస్తున్నా ఏం చూస్తున్నా అంతా ఒకేలా ఉంది. పోనీ ఎడిటింగ్ అది ముందు ఇది తర్వాత చూపిద్దానికి కూడా లేదు, అది ఎడిటెడ్ వర్షన్ కాదు, ప్లెయిన్గా ఉంది, బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. సో ఈ ఇమాన్యుయల్ క్లియర్గా ఎక్స్ప్రెషన్ కనిపిస్తూ ఉంటాయి, ఈ పెట్టడం దాని తర్వాత అడి పెట్టడం.
మరి పడిపోయి పెట్టారా ఏంటా ఏందో అదొక నిజంగా అదొక మిస్టరీలో ఉంది. చూద్దాం వీకెండ్ నాగార్జున గారు ఏం చెప్తారు ఏంటి అని చెప్పి. సో ఇది ఓటింగ్ అనాలిసిస్. ఎవరికి ఓట్ చేస్తున్నారు ఏంటి అన్నది కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఊపు ఉంది కానీ ఆ సబ్స్క్రిప్షన్స్ మాత్రం కొంచెం చూస్తున్నారు కానీ చేసుకోవట్లేదు. ఇట్స్ ఓకే, చేసుకోండి. అలాగే ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారు, ఎవరికి ఓట్ చేస్తున్నారు అన్నది కామెంట్ చేయండి. ప్రోమో అనాలిసిస్ ఏం లేదు, అందులో నార్మల్ ప్రోమోనే, కామెడీ ప్రోమో ప్లస్ ఒక టాస్క్ లైవ్లో స్టార్ట్ అయినప్పుడు నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫార్మ్ చేస్తాను. మార్నింగ్ సాంగ్ నుంచి ప్రతిదీ అప్డేట్ పెడతా ఉన్నాను. ఇది వచ్చినప్పుడు ఈ వీడియో కూడా పెట్టా, వాళ్ళిద్దరు తనుజ ప్లస్ రీతు మాట్లాడుకున్న వీడియో కూడా స్టోరీలో పెట్టాను, చూడండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఫాలో అవ్వండి. ఇక్కడ లేని ఒక రీల్స్ ఏమైనా ఎక్స్ట్రా కంటెంట్ అక్కడ ఉంటుంది, రీల్ కానీ ఏదైనా ఒకటి ప్రూఫ్స్ కానీ అలాంటివన్నీ అక్కడ ఉంటాయి. సో అందుకోసం అని చెప్పి అది ఫాలో అయితే కూడా మీకు కొన్ని క్లారిటీలు వస్తూ ఉంటాయి. దట్స్ ఇట్. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.